హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు దొండకాయ ఫ్రై రెసిపీ చూద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక 3/4 kg దొండకాయలు తీసుకున్నాను. వాటిని క్లీన్ చేసుకొని సన్నగా ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసి ముందుగా ఒక 2 వెల్లుల్లిపాయ రెబ్బల్ని దంచి వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆ తర్వాత పోపు దినుసులు వేసి కరివేపాకు అలానే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి పసుపు ఉప్పు వేసి కొద్దిగా వేగనిచ్చాను. లో ఫ్లేమ్లో పెట్టి వేపుతూ ఉండండి. ఇక్కడ ఒక 1.5 స్పూన్ ఉప్పు వేసాను, అలానే ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను. ఈ లో ఫ్లేమ్లో కొద్దిగా ఆనియన్ మగ్గిన తర్వాత నేను ఇలాగ సన్నగా చాప్ చేసుకున్న ఈ దొండకాయ ముక్కల్ని కూడా వేసేసి మిక్స్ చేసేసాను. ఈ విధంగా సన్నగా తరుక్కుంటే బాగా ఈజీగా ఉంటుందండి, త్వరగా మగ్గిపోతాయి. ఇవి మగ్గడానికి కొద్దిగా టైం పడుతుంది, ఈజీగా ఒక 20 to 25 మినిట్స్ పడుతుంది. అప్పుడు దాకా మనము లో ఫ్లేమ్లో పెట్టి ముక్కలన్నీ అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. ఇలా ఆయిల్లో అంతా ముక్కలు కలిసేలాగా పెట్టి మూత పెట్టి ఉంచండి. మధ్య మధ్యలో తీసి తిప్పుతూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది, కూర టేస్ట్ మారిపోతుంది. సో మధ్య మధ్యలో ఇలా మూత తీసి వేపుతూ ఉండండి. ఇలాగ ముక్కలు మగ్గిన తర్వాత దీనికోసమని ఒక కారం ప్రిపేర్ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయ కారం వేస్తే ఈ దొండకాయ ఫ్రై ఇలాంటి ఫ్రైస్లోకి చాలా బాగుంటుంది. దీంట్లో నేను కొద్దిగా కొబ్బరి, అలానే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ధనియాలు, కారము, ఉప్పు, పసుపు ఇవన్నీ మిక్స్ చేసి నేను పౌడర్గా చేసుకున్నాను. ఇవి ముక్కలన్నీ మగ్గిన తర్వాత ఇంకా అవి లాస్ట్లో మిక్స్ చేసేస్తాను. ఈ వెల్లుల్లిపాయ కారము చాలా బాగుంటుందండి. ఇది అన్ని ఫ్రైస్లోకి బాగుంటుంది. దొండకాయ, అలానే చిక్కుళ్ళు ఇలాంటి ఫ్రైస్లోకి చాలా టేస్ట్ వస్తుంది ఇది మిక్స్ చేయడం వల్ల. ఈ ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత ఇంకా ఈ కారం వేసే టైంలో ఈ కారం వేసి మిక్స్ చేసేసేయండి. మిగిలిన కారాన్ని మనము డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే ఈజీగా ఒక 2-3 నెలలు ఉంటుందండి. ఇక అన్ని కారాల్లోకి మనము అన్ని ఫ్రైస్లోకి ఈ కారం వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఇంకంతా మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీర వేసేసి ఈ టైంలో కొద్దిగా సాల్ట్ చూడండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేసేయండి. ఈ విధంగా దొండకాయ ఫ్రై రెడీ అవుతుందండి. సాంబార్లోకి, రసంలోకి లేదా పప్పులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈసారి ఈ విధంగా చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఉంటాను, బాయ్.